సూప్ పెట్టిన కానీ చాలు కానీ మా బావ వస్తా అంటే గిన్నె పట్టుకొని నేనే తింటా గట్ల ఊరించుకొని తింటే నీకు చిట్టురాలకు ఇక బాబా హాయ్ ఫ్రెండ్స్, నా కష్టం అసలు ఎవ్వరికి రావద్దు ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారా? మా బావ ఉన్నాడు కదా, నా బంగారు బావ, నా బుర్ర తింటాడు. అసలు డ్యూటీ పోయేటప్పుడు నేను చెప్పిన పని ఏమైంది అంటే అక్కడ వర్క్ అంతా చేస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పినవే అంటాడు. అసలు మర్చిపోతా ఉంటాడు. అసలు అసలు అస్సలు అంటే అసలు విననే వినడు. నేను వారం రోజులు అవుతుంది చికెన్ దే బావా, చికెన్ పచ్చడి పెట్టుకుందాం బావా, ఒకసారి చికెన్ దే బావా అని చెప్తే, చికెన్ తినబుద్ధి అవుతుంది అని చెప్తే మా బావ ఏమన్నాడు తెలుసా? సరే నేను తెస్తా అని అన్నాడు. డ్యూటీ పోయిండు, అక్కడ పని చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చిండు. అయ్యో నేను మర్చిపోయింది అని అన్నాడు. అదంతా కాదని నేను ఏం చేసిన తెలుసా? ఇవాళ డ్యూటీ వేయడం నుండి 5-6 సార్లు ఫోన్ చేసిన, చికెన్ దే బావా నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది అని. వర్రిచ్చినిగా మొత్తం ఎట్లా వేసైనా మా బావతో చికెన్ తెప్పించుకున్నా. ఈరోజు చికెన్ తెప్పించుకొని ఊకుంటానా, మా బావతోటే కోపించిన చిన్న చిన్న పీసెస్. మా బావనే కోసిండు, లేకపోతే నేను చెప్తున్నాడా? అందుకే మా బావతోటే కోపించిన. ఇది ఎందుకు అనుకుంటున్నారు? నాకు చికెన్ పచ్చడి తినాలని ఉంది, అందుకే చికెన్ పచ్చడి రెసిపీ నేను చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇది ఒక 15 మినిట్స్ అవుతుంది మ్యారినేట్ చేసుకున్న. మొత్తం కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ నేను కలిపి పక్కన పెట్టుకున్నా. మా బావని వారం రోజుల కాలం డొరిస్తాను కదా, నాకు ఈ రోజు తెచ్చాను కదా, ఇదంతా పచ్చడి పెట్టుకొని నేనే వారం రోజులు తింటా. మా బావకు ఒక్క ముక్క కూడా అయ్యా చెప్తే ఇన్లే కదా నా మాట, అస్సలు ఇన్లే కదా, నేనే తింటా పచ్చడి చేసి. ఎలా ఉందో తిని లాస్ట్కి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలి కాబట్టి మా దగ్గర మందపాటి గిన్నె లేదు ప్రస్తుతానికైతే. కింద కడాయి పెట్టిన, కడాయి మీద ఇది పెట్టిన అన్నట్టు. దీంట్లో ఇప్పుడు ఇది వేసేద్దాం. చికెన్ వేసుకున్న 10 నిమిషాలకు చూడండి, అసలు అందులో వాటరే పోయలేదు, ఎట్లా వచ్చినాయి చూడండి. మొత్తం చికెన్లో నుండి వాటర్ అంతా, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నట్టు. ఈ చికెన్ మొత్తం సపరేట్ కావాలి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ అంతా బాయిల్ అయిపోయింది, ఒకసారి చూడండి. స్మెల్ ఇప్పుడే అదిరిపోతుంది, అసలు ఏం కలపకుండా. అందుకే ఇంక మొత్తం చేసినాక అసలు ఎట్లుంటుంది అసలు చెప్పలేండి. ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది. చేయి తొందరగా తినాలి. ఊరిని తెచ్చింది నేనే కాదే. ఎన్ని రోజుల తర్వాత తెచ్చినావు? ఎన్ని రోజులు అవుతుంది తెచ్చినా కదా నేను. నేనే తింటా. అబ్బో, బాయిల్ అయిన చికెన్ని కొంచెం కొంచెంగా ఇక నూనెలో ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇట్లా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే మొత్తానికి ఒక గోల్డెన్ కలర్ వచ్చేసినాయి, తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం పోపుకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అది కొంచెం మగ్గిన తర్వాతకి అందులో వేసేద్దామండి. కొంచెం వీటికి పట్టిన తర్వాతకి ఇక ఉప్పు, కారం, మసాలాలన్నీ చల్లేసుకుందాం. మొత్తానికైతే మన పచ్చడి ఎండికి వచ్చేసింది. ఇక ఇంట్లో హోమ్ మేడ్ చేసుకున్న మసాలా ఇది ఒక స్పూన్ వేసుకుందాం. కారం మీరు ఎంత తింటారో దానికి సరిపడా మేమైతే తీసుకుంటాను. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు. మొత్తానికైతే నాకు పచ్చడి చేయడం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ అయితే ఇది అన్నట్టు. మనం నిలువ ఉంచుకోవాలి కదా పచ్చడి. మా బావ కూరలు తెప్పియాలి కదా, లెమన్ పిండినాం అనుకో పాడు కాకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు పచ్చడి. మొత్తానికైతే పచ్చడి వేయడం అయిపోయింది. మా బావకు ఊరించుకుంటూ నేను మాత్రమే తింటా, లొట్టలు వేసుకుంటూ తింటా. మా బావకి ఇట్లా మొత్తం ఊరిలు రావాలన్నట్టు. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. మొత్తానికైతే చికెన్ పచ్చడి పెట్టేసిన. ఇప్పుడు తింటానా, టేస్ట్ ఎట్లా తిని చూద్దాం. మా బావకైతే అస్సలు పెట్టా, ఊరించుకుంటా నేను తింటాను.
తెమ్మని రిలేటివ్ తెచ్చాను కదా నేను ఒక్కదాన్ని అంట. సూపర్ ఉన్నాయి. ఫస్ట్ టైం పెట్టినా సక్సెస్ అయింది అసలు. మా బావ వస్తాడు గిన్నె పట్టుకొని కోసం మా బావ నాట కట్టిద్దాం లేదు పట్టుకోను నువ్వు ఒక్కదాన్ని తింటావా? నాకేవా? వేసు లేదు, నేను ఒక్కదాన్ని. నువ్వేమన్నా నువ్వు ఒక్కదాన్నే తినవే అన్నావు కదా, నాకేమో తెస్తాను అన్నావు కదా. నేను వెయ్యా అబ్బా ఒక్కటే వెయ్యా అరే ఒక్కటే రాలే వెయ్యా నేనే తింటా. గట్ల ఊరించుకొని తింటే నీకు చిట్టుకాలకు ఇక బాబా పాప తనుతుంది ఎత్తాను తీరుగా. చూద్దాం ఎంత మంచిగా తింటావా. నాకు కూడా ఊరిలో వస్తారై. నాకైతే మస్తు నచ్చేసింది. ఫస్ట్ టైం పెట్టినా కూడా టేస్ట్ సూపర్గా ఉన్నది అసలు. నేను చెప్పాలి అది తింటున్నా. కరకర అంటానే మొత్తం ముక్కలు నిజంగానే సూపర్ చేసినవే. సూపర్ ఎక్సలెంట్. సరే ఈరోజు ఇప్పుడు నువ్వు ఎంత బతిలాడించుకుంటే తెచ్చిన కదా, ఇంకోసారి నేనే తెచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.